రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 తర్వాత 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట్లు నుంచుకొని వానికి దాతిగా నుండెను. ఆమె పొరుగే స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రి అని యెస్సయికి తండ్రి. పెరేష్ వంశవళి ఏదనగా పెరేష్ యెస్రోనును కనేను, యెస్రోను రామును కనేను, రాము అమినాదాబును కనేను, అమినాదాబు నయోసును కనేను, నయోసు సల్మాను కనేను, సల్మాను బోయేజును కనేను, బోయేజు ఓబేదును కనేను, ఓబేదు యెస్సయ కనేను, యెస్సయ దావీదును కనేను. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు వందనాలు. చదివిన లేఖనాలను బట్టి మీకు వందనాలు. మాకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయండి. నీ పక్షంగా నిలబడ్డాను ప్రభా, బలహీనుణ్ణి. మీరే నాలో ఉండి మాట్లాడండి, సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారంలో ఈ మాట చదువుకున్నాం. వారు రూతు యొక్క కుటుంబం యోధా బెత్లెహేము కుటుంబం, రూతు కుటుంబం నయోమి కుటుంబం యోధా బెత్లెహేం. రూతు యొక్క కుటుంబం మోయేబు. మీరు గమనించండి, నయోమి తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వచ్చింది. రూతు యోధా బెత్లెహేంకి వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూడాలి. ఇక్కడ నయోమి ఓ మాట అంటుంది. ఆమె ఇక్కడికి వచ్చింది, మోయాబు దేశానికి వచ్చింది. మోయాబు దేశంలో నష్టాన్ని కలుగజేసుకుంది. ఆమె ఒక మాట అంది, దేవుడు నాకు విరోధి ఆయను అంది. ఒకటే. రెండోది, దేవుడు నాకు దుఃఖము కలిగించాడు అంది. మూడోది, దేవుడు నాకు విరోధముగా సాక్ష్యం పలికాడు అంది. మూడోది. నాలుగోది, నన్ను బాధపరిచాడు. ఆమె యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెనికి విరోధి. రెండోది రెండోది విరోధి అయ్యాడు. ఆయన్ని విరోధి అయ్యాడు, విరోధముగా సాక్ష్యం ఇచ్చాడు. వారి కుటుంబాన్ని గురించి విరోధంగా, అంటే సత్యంగా మాత్రం సాక్ష్యం ఇవ్వలేదు. మూడోది, వాళ్ళని ఏం చేశాడంటే బాధపరిచాడు. నయోమిని దేవుడు ఏం చేశాడు? బాధపరిచాడు. ప్రియులారా, దేవుడు బాధపరిచిన వారికి దేవుడు పంపిన శిక్షకే వైద్యులు లేరు. దేవుడు ఎవరినైతే బాధపడుతున్నాడో ఆ బాధకే వైద్యం లేదు, ప్రభువే దానికి మందు. ఈమె యోధా బెత్లెహేములో నుండి ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళిందో నష్టం కలిగిందా, మేలు కలిగిందా? ఎన్ని నష్టాలు, ఎంత నష్టం, చాలా నష్టం. భర్తనే, కుమారుని పోగొట్టుకుంది. బాధ. ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకుంటే బాధ? మంచి పని చేస్తే ఎవరితో అనగా 4 మాటలు చెప్పుకొని బాధను నివారణ చేసుకుంటాం. చెడ్డ పని చేసి ఎవరితోటని చెప్పుకోండి. ఇలాగ పనులు ఇంటికాడి నుంచి దొంగతనం చేశాను, తమ్మానికి ఎట్టేసి కొట్టేశారు, ఇక చూడు బాధలని ఎవరితో చెప్పుకుంటాం? దొంగతనం చేసి ఎవరితో చెప్పుకుంటాం? పాపాలు చేసి ఎవరితో చెప్పుకుంటాం? కాబట్టి ఈమె దేవునికి విరోధంగా పనిచేసింది. తన బాధ ఎవరితో చెప్పుకుంటుంది? ప్రభు దగ్గర చెప్పుకుందామంటే ప్రభు విరోధి అయ్యాడు.
ప్రభువే విరోధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువే బాధపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆమె ఇంకో మాట ఉంది చూడండి, 1:20 చూడండి. సర్వశక్తిమంతుడు ఏం కలిగజేశాడు? దుఃఖం కలగజేశాడు. ఆమె జీవితం, ఆమె ఎంత సంతోషంగా ఉందో అంత దుఃఖం పడింది. ఎప్పటి వరకు దుఃఖపడిందంటే చాలా కాలం దుఃఖం పరిచింది. చాలా కాలం దుఃఖ బాధ, నెమ్మది లేదు, కుదురు లేదు. కొంత బాధ నివారణ అయింది. ఎప్పుడో తెలుసండి, రూతు ఆమెతో వచ్చినప్పుడు కొంచెం ఒక్క పాయింట్ బాధ నివారణ అయింది. ఆమె కూడా వెళ్ళిపోద్దేమో అని చాలా కంగారు పడిపోయింది. ఆమె ఏం చేసింది, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కోళ్ళలో. అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోమన్నదే. అక్కడ అది పాయింట్ మనకు కావాలి. చదువు బాబు అది 1:16. అందుకు రూతు నా ఎంబడ రావద్దనియు బతిమాలుతుంది. అమ్మా చూడండి, బతిమాలుతుంది. ఎందుకు బతిమాలుతుందంటే, మీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు, నీకు రక్త సంబంధులు అందరూ అక్కడ ఉన్నారు, నీ తోటికోళ్ళైన వార్పు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోవమ్మా అని గెడ్డమట్టుకుని బతిమాలుతుంది. వెళ్ళిపోమంటుంది. కానీ ఈమెమంటుందో చూడండి ప్రియులారా, నన్ను బతిమాలొద్దు, నన్ను వెళ్ళిపోమనొద్దు అని ఏమంటుంది. చదువు బాబు. నీవు వెళ్ళిన చోటికి నేను వస్తాను, నీవెక్కడ నివసిస్తావు నేను అక్కడే నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎంత ఇది ఒప్పందం, నిబంధన అంటారు దీన్ని. బాప్తీసాలు తీసుకున్నప్పుడు అమ్మ బాప్తీసం ఎంత తీసుకుంటున్నావురా అని అడుగుతాడు. తెలిసిన వాళ్ళమ్మో సెక్స్ చెప్తారు, తెల్లని వాళ్ళమ్మో తీసుకుంటానండి. ఎంత తీసుకుంటున్నావు? మా వాళ్ళు తీసుకున్నారు కదండి, అందుకు నేను తీసుకుంటున్నానండి అంటారు తెల్లని వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా సరే బాప్తీసాలు తీసుకున్నప్పుడు నా ప్రభు నా కొరకు చనిపోయాడండి, ఆయన కొరకు నేను జీవిస్తానికే, ఈ లోకం నాకు అక్కర్లేదండి, ఈ లోకం నా శాశ్వతం కాదు, నేను ఆయన బిడ్డనండి ఎప్పటికైనాను, అందుకు నేను బాప్తీసం తీసుకుని నేను కుమార్తెగా స్వీకరించబడతానికి బాప్తీసం తీసుకుంటానన్న మాట అనరు. ఇలా మౌనంగా ఉంటా. కానీ అప్పుడు ఒప్పందం చేసుకుంటాం. బాప్తీసాలు తీసుకున్న తర్వాత మరలా వచ్చేటప్పుడు ఏం చేస్తాం తెలుసండి, బాప్తీసాలు తీసుకున్నాక ఆరాధనకు దూరం అయిపోతుంది. ఆ నిబంధన ఏమైపోద్దో తెలియదు, ఆ ఒప్పందం ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక్కోసారి ఆటంకం వస్తుంది. పురుషులు ఉన్నారు, వీళ్ళకి ఏం ఆటంకం? ఆరాధన తీసుకో, దూరం అయిపోతారు ఆరాధనకి. ప్రియులారా మీరు గమనించాలి. ఇందాక ఒక మాట చెప్తుంటే నాకు మాట గుర్తొచ్చింది. రామారావు చెప్తున్నాడు, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నా నేను రొట్టె రసం తెచ్చానంటే అసలు ఎవరికి సాలదు, అది కొంచెం కలుపుకొస్తున్నాను, చిన్న రొట్టె వేసుకొస్తున్నాను, అదే సగం మిగిలిపోతుంది. మరి 60 మందిలో కనీసం 50 మంది అయినా తీసుకోవాలి కదా అని అడుగుతున్నాడు. నాకేం గుర్తొచ్చిందంటే ఆ మాట చెప్తుంటే అపోస్తుల కార్యాల గ్రంథంలోనూ 3000 మంది బాప్తీసం తీసుకున్నారంట. ఎంతమంది? 3000 మంది బాప్తీసం తీసుకొని రొట్టెలో ఎడతెగక రొట్టె తీసుకున్నారంట. ఎలా తీసుకున్నారో? ఎడతెగకంటే ఏంటి? ప్రతి ఆదివారం రొట్టె విరిశారు. అంతకు ముందర ప్రతిరోజు రొట్టె విరిశారు.
ప్రతిరోజు ఇంటింటా రొట్టె తీశారు మందిరాలు లేనప్పుడు. ఆలయాలు వచ్చిన తర్వాత ఎడతెగగా రొట్టె విరిశారు. ఈ రొట్టె విరచడంలోనూ 3000 మంది కూడా రొట్టె విరచడంలోనూ చాలామందికి ఏం కలిగింది? ఎవరికి భయం? విశ్వాసులు కాదు, భయం ఎవరికి కలిగింది? బయట వారికి. అయ్యి బాబోయ్, మన తోటి ఉండేవాళ్ళు వెళ్ళాం, 3000 మంది వెళ్ళిపోయి అలాగ ప్రభులో ఎడతెగగా ఉన్నారని అందరూ భయపడిపోయారు. మనల్ని చూసి ఎవరైనా భయపడుతున్నారా? అయ్యో, వెంకటేశ్వర గారు వస్తున్నారండి, రామారావు గారు వస్తున్నారండి, సామేలు గారు వస్తున్నారండి, లేకపోతే విశ్వాసులు వస్తున్నారండి, లేకపోతే ఆమె వస్తుందండి అని భయం ఎవరికైనా ఉందా? కాబట్టి వారు ఎడతెగక ఉన్నప్పుడు వాళ్ళు ఏక మనస్కులు అని ఉంది. వాళ్ళకి వాళ్ళ రొట్టె ఎలా తీసుకున్నారో ఏక మనస్సుతో రొట్టె తీసుకున్నారు. కాబట్టి మనల్ని చూసి అనేకులు భయపడాలి. ఈ నయోముని చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. యోధా బెత్లెహేములో ఉన్నప్పుడు అందరూ గౌరవించారు, పరామర్శించారు. వాళ్ళకే కొంచెం భూమి ఉంది, వాళ్ళకే స్వాస్థ్యం ఉంది. బోయాజు వంశస్థులు కాబట్టి బోయాజుతో వీళ్ళకి కూడా పొలాలు ఉన్నాయి. అన్నీ మగతాకే కౌలుకి ఇచ్చేసి ఇంకా ఏదో సంపాదించాలని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా ఇంట్లో తినటానికి ఉండటానికి ఉన్నా ఏదో సంపాదించడానికి ఎక్కడికో వెళ్తాం, ఆరాధన వదిలిపెట్టి కొయిటేలు వెళ్ళిపోతున్నారు. ఏమండి, సంతోషం లేదు. భర్తతో ఉండటానికి సంతోషం లేదు. ఆవిడ వచ్చేదాడికి ఈడు ఇంకో ఫ్యామిలీని సిద్ధపరుతుంది. మగోడు వెళ్ళిపోతే ఇంకొకరిని నేను సిద్ధపరుతుంది. పడిసంపుడు కొయిటేలకు పంపడం చాలా నష్టం నన్ను అడిగితే. కొయిటేలకు అసలు పంపకూడదండి. విశ్వాసంలో సన్నగిలిపోతారు. ఏమండి, భక్తిలో సన్నగిలిపోతారు. ఆదివారాలు ఉండవు. సహోదరు సహవాసానికి దూరం అయిపోతాం, రొట్టె విరచడానికి దూరం అయిపోతాం. ఇక్కడ కుటుంబం నాశనం అయిపోతుంది. డబ్బు సంపాదించి ఏం చేస్తాం? ఏమండి, ఆలోచన చేయండి. ఓ రాష్ట్రంలో వరదకే 60 ఇళ్ళు పడిపోతే 60 ఇళ్ళు కట్టించాడంట రామోజీరావు. ఈకనాహన బిల్డింగులు కట్టించాడంట కోట్ల రూపాయలు ఎట్టి. ఏమంటే ఏవో కట్టించి ఇవాళ ఉన్నాడు ఆయన, చనిపోయాడు. డబ్బు శాశ్వతం కాదు, మన ప్రభువే మనకే. ఆయన మాట చెప్పాడు, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏం లేదు, శిక్ష లేదు అసలు. ఇంకా జడ్జిమెంట్ కానీ సెక్యూరిటీ కానీ ఉండదు. క్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్ష ఉండదు. ఎందుకో తెలుసా? ఏ పాపం చేయరు, అబద్ధాలు ఆడరు, బూతులు ఆడరు, తప్పులు చేయరు. కాబట్టి శిక్షలు ఎందుకు ఉంటాయి? వాళ్ళకి ఏ శిక్ష ఉండదు. ఇంకా అర్థమైందండి? డైరెక్టర్గా శుభప్రదమైన నిరీక్షణ అంటారు దాన్ని. పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. క్రీస్తుని అందుంటే సింహ. ఇలా క్రీస్తుని అందుంటే ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తులో నుండి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. శిక్షలన్నీ, దుఃఖం, బాధ, నెమ్మది లేదు, సుఖం లేదు. ఏమండి, పైగా ప్రభు వాళ్ళ కొరకు విరోధంగా సాక్ష్యాలు ఇచ్చాడు. నా బిడ్డలో ఏమండి, ఇప్పుడు మాట చదువు బాబు, సంఖ్యాకాండం 11 సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11 చదువు బాబు. 11 మొదటి నుంచి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి తీసుకొస్తే వీళ్ళు అంటున్నారు, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడింది. వినండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బాధపడుతున్నారు. అక్కడ చాలా వేదన. పైగా అక్కడ ఓ మాట రాయబడింది, దేవుడు అంట వాళ్ళ మూలుగులు విన్నాడంట. ఏమన్నాడండి? మూలుగులు అంటే ఎప్పుడు వస్తాయి? మూలుగు చెప్పండి. తిండి లేనప్పుడు, అన్నీ అయిపోయినప్పుడు ఇలా
ప్రభు అంటారు చూసా. మూలుగుతా అంటే శక్తి పోయినప్పుడు మూలుగులతో ప్రార్థన చేస్తే మూలుగులు విన్నాడంట. ఆ మూలుగులు విని మోషేని అహరోని సిద్ధపరిచి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యములు ఎన్నో చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి బయటికి తీసుకొస్తే ఇక్కడ సనుగుతున్నారంట ఇశ్రాయేలు మీద. ఏమంటున్నారో తెలుసండి, సనుగుచుండగా అది యెహోవాకు ఎవరికి వినపడింది? అమ్మ వినండి, సేవకుల మీద కానీ సహోదరుల మీద కానీ సనుగుతే ఒకవేళ నువ్వు ఎవరి మీద సనుగుతున్నావు వాళ్ళకి వినపడకపోవచ్చు. ఎవరికి వినపడద్దే? చాలా జాగ్రత్త. సనుగుడు అనేది చాలా ప్రమాదం. దేవుడికి వినపడింది. దేవుడికి వినపడి వాళ్ళలో మంటను పుట్టించాడు. మళ్ళీ మోషే ప్రార్థన చేశాడు. వెంటనే ఏమాగిపోయింది? అగ్ని వాళ్ళు రగులుకున్న అగ్ని ఏం చేసిందంటే ఆరిపోయింది. ఆరిపోయాక వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి, 4 చదువు. మిశ్రిత జనం అంటే ఎవరండి వీళ్ళు? మిశ్రిత జనం అంటే మిక్సింగ్ అంటారు కదా. ఇప్పుడు మిక్చర్ని ఏమంటారు? మిక్చర్ అంటారు కదా. మిక్చర్ అంటే ఇప్పుడు కారం పూస అంటే ఒకటే, మిక్చర్ అంటే అన్నీ కొలుతాయి. అలాంటి జనం అన్నమాట వీళ్ళు. అందులో ఒకడు భక్తి గలవాడు, ఒకడేమో విగ్రహారాధుడు, ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు దోసుకున్నవాడు. వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారు తెలుసా? మాంసాపేక్షం అధికముగా కనపరచగా చూసారా ఏమడుగుతున్నారు వీళ్ళు? మాంసం ముఖ్యం, వీళ్ళకి బతుకులు ముఖ్యమండి. ఐగుప్తు దేశంలోనూ నువ్వు బాధపడుతుంటే నిన్ను అక్కడి నుంచి రెప్పిస్తే మాంసం కావాలా నీకు? అమ్మయ్య బతికేమరా బాబు అనుకోవాలి. కానీ పైగా ఏసేపు ఉన్నంతసేపు బాగానే ఉండేది ఆడ పరిపాలన, మనోడే కదా. కానీ ఏసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు, కఠినమైన పనులు అప్పగించాడు, బాధ వచ్చింది, ప్రభు ఇడిపించాడు. మాంసం కావాలంట, సనుగుడు. అందుకని దేవుడు వినపడి చూడండి ఆ మాట వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అన్నది మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. 18 చదువు, అదే 11, 18. ఏం చేస్తున్నారు వాళ్ళు? మాంసం కోసం ఏడుతున్నారంట. ఎంత బాధకరమైన విషయం చూడండి. మాంసం గురించి ఏడుతున్నారు. ఎప్పుడు ఈ మన్నా అయినా దాన్ని ఏమన్నారు తెలిసాళ్ళో? మన్నానే సవి సారము లేని భోజనం అన్నారండి. వాళ్ళు బలిసాక అది తిన్నాక బలిసిపోయారు వాళ్ళు. ఎందుకంటే శ్రేష్టమైన భోజనం అన్నమాట ఇది. మన్నా అంటే మధురమైనది. వాళ్ళు రాగానే దేవుడు వాళ్ళు వండుకుంటున్న వాళ్ళకి లేకుండా ఏం లేకుండా మన్నా కురిపిస్తే ఆ మన్నా తిని వాళ్ళు ఏం చేశారో తెలిసి బాగుందని వాళ్ళు దాచుకున్నారంట. దాచుకుంటే ఏమైనాయి? పురుగులు పట్టేసినాయి. ఆయన ఒకసారి ఏం చేశాడు, రేపు విశ్రాంతి దినం కాబట్టి రేపటికి సిద్ధపరచుకుండా అన్నాడు. ఈ పురుగులు అట్లేదు. వీళ్ళు బాగున్నాయని దాచుకుంటే పురుగులెట్టినాయి, ఆశించి పురుగులెట్టినాయి. ఆ భోజనాన్ని అలాగ తిని మదకక్కి బలిసిపోయి కామందులైపోయి ఇప్పుడు ఏం కావాలంటున్నారు? లావుగా ఉన్న వాళ్ళకి మాంసమే, బక్కగా ఉన్న వాళ్ళకి మాంసమే, అందరికీ మాంసమే. మోషే అన్నాడు 6 లక్షల పాదరక్షాలకి నేను మాంసం ఎక్కడ తేను బాబా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు చూడండి 21 అదే 20 సార్ ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చి మాంసం గురించి మళ్ళీ ఏం జ్ఞాపం చేసుకుంటున్నారో
జాగ్రత్త. మాంసాలు కూడా తింటాం మానేయండి, మానేద్దాం. మాంసం మంచిది కాదు. ఎందుకంటే మాంసభక్ష తినేవాళ్ళు కామాంధులు అవుతారు. ఎందుకంటే డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు, మాంసం ఎక్కడ తినొద్దు ఎక్కువగా. ఎందుకంటే చేపలు తినొచ్చు అంట. మన ఈయన చెప్తున్నాడు, నాకు ఎవరో బండి కృష్ణ గారు చెప్తున్నాడు, మాంసాలు తినకూడదండి, వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో. ఏవో చెప్పాడు, తిని పదార్థాలు ఏవో చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళ మాంసం గురించి ఏడుతున్నారు. మాంసం గురించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోదాం అంటున్నారు? ఎక్కడికే? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాను అంటున్నారు. ఎంత మంచి మాట చూడండి. అప్పుడు ఆయన అన్నాడో చదువు కిందకే, ఐగుప్తు దేశం నుంచి ఎందుకు వచ్చింది మేము అంటుకుంటుంది, అందుకు మోసే అన్నాను. గొర్రెల్ని చంపవాలేనా అన్నాడు. ఏమంటున్నాడు మోసే? 6 లక్షల కార్బానికి ఎన్ని గుళ్ళను కొయ్యాలి, ఎన్ని పశువులను కొట్టాలి, ఎన్ని చేపలను తేవాలి, 6 లక్షల మందికి నేను ఎన్ని నెలలు పెట్టాలన్నాడు. 6 నెలలు వీళ్ళందరికీ నేను ఎక్కడ తెచ్చిపెట్టను. పైగా ఏమన్నాడు తెలుసా? ఎందుకు బాబు నన్ను చంపేస్తున్నాడు, వీళ్ళందరూ నేను కన్నానా ఏంటి నా మీద తోస్తావన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అప్పుడు అన్నాడు అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, యెహోవా బహుబలమును తక్కువాయనా అన్నాడు. ప్రియులారా, ఇలా చూడండి, దేవుడు మాట సెలవిచ్చేటప్పటికి ఎన్నో కొన్ని మైళ్ళు దూరాలు చెప్పాడండి. మోరెత్తు పూరేళ్ళు కురిపించాడంట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తినేస్తున్నారంట. మాంసపేక్ష తిని 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 తింటా 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 చచ్చిపోయారంట చాలామంది. వాళ్ళు తృప్తి అవ్వలేదు, ఇంకా తింటానే చచ్చిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ రూతు తీర్మానం చేసుకున్న తర్వాత మోయాబు దేశాన్ని మాత్రం జ్ఞాపకం తెచ్చుకోలేదు. అది మనకు కావాల్సిన పాయింట్. ఎప్పుడైతే రూతు యోధా బెత్లెహేముకి వచ్చిందో, మరలా మా అమ్ముళ్ళ ఇంటికి వెళ్తాను, మా అన్నిని చూస్తాను, మా బావోళ్ళని చూస్తాను, మా బావ మీద బెమారింది, మా చెల్లి మీద బెమారింది అనలేదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఒకప్పుడు నా దేవుడు వేరే. ప్రియులారు, మీరు గమనించాలి, మనకు ఒకప్పుడు మనం ఏం చేసాం, ఎలాగో నడిచాం, ఏదో చేసాం. అది ఎప్పుడు విడిచిపెట్టేయాలి? తీర్మానం చేసుకుంది. తీర్మానం, నన్ను వెళ్ళిపోవద్దనద్దు, నేను మోయాబు స్థితిని వాస్తవమే, లోకస్తురాలనే, పాపంలో ఉన్నవాడినే, కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఈ తీర్మానం అనేది ప్రతి స్త్రీకి ఉండాలి, ప్రతి పురుషుడికి ఉండాలి. తీర్మానం చేసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, తీర్మానం అనేది చాలా ఎలా ఉండాలి తెలిసా? కట్టుదిట్టంగా ఉండాలి. మేము 1986లో నాకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దేవదానం గారు నన్ను రామారావు అని యాకోబుని అడిగినప్పుడు యాకోబు బాగానే చెప్పేశాడు. మేము కొత్త, అలాగే కొంచెం మేము కూడా అలాగే, నేను యాకోబు మీద కొంచెం పర్లేదు, నా మీద ఆయన అలాగా ముగ్గురు ఆయన అడిగినప్పుడు మేము చెప్పాం. ఎక్కడ చెరులో మరిచెట్టు కాడ మేము బాప్తిస్మం మేము ముగ్గురమే తీసుకున్నాం. 86లో ప్రభులోకి వచ్చాం. 87లో స్థిరపడ్డాం సంఘంలో. 88లో బాప్తిస్మం ఇమ్మన్నాం. ఇంకా మీరు బలపడాలని 88లో ఇవ్వలేదు. 89లో ఇచ్చారు బాప్తిస్మం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రొట్టె విరిసాక ఎలాగుంటామో రొట్టె విరవకుండా ముందు అలాగ ఉండాలి, అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. రొట్టె విరిసాక ఎలాగైతే భయపడి మనం ఉంటామో, రొట్టె విరవకుండా, అందుకని అంటున్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి అంటాడు. అప్పుడు బాప్తిస్మం. ఇప్పుడు
నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే తీర్మానం చేసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన కాడ నేను మృతి పొందుతాను, నీ జనమే నా జనం, నిన్ను నన్ను ఏర్పరిచేది మరణం అందే. ఖచ్చితమైన యొక్క నిబంధన ఇది. అప్పుడు ఆవిడ మరల వెనక్కి తిరగలేదు. అది మనకు చెప్పవలసిన విషయం అంటే వెనక్కి తిరగలేదు. ఇక్కడ మీకు 3 భాగాలుగా నేను విభజిస్తాను. రూతు మోయాబు యోధా బెత్లెహేముకి వాళ్ళిద్దరూ కలిసి వచ్చేసారు. నయోమి బాధతో ఇద్దరు కలిసి వచ్చేసారు. జనమందరూ చూస్తున్నారు వాళ్ళిద్దరిని. గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు భర్త ఉన్నప్పుడు స్త్రీలో ఒక రకంగా ఉంటుంది, భర్త లేనప్పుడు స్త్రీ మరొక రకంగా ఉంటుంది. గుర్తుపట్టలేకపోతుంది. నయోమే 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 అంటున్నారు. అమ్మా నయోమి ఎలాగున్నావు, ఏంటి అమ్మా ఏంటి అని అందరూ అంటే మరి అంతకు ముందర ప్రేమ గల కుటుంబం అది. నయోమి, ఎలెమెలకు, మహులోను, కిలియోను అంటే ఓ మంచి పరిచారకులు, సంఘంలో మంచి పనోళ్ళు. ఆవిడ చాలా ప్రభులో ఉన్న వ్యక్తులు, కలిసిమెలిసి ఉన్నవారు. మరి ఆవిడ అంటుందే, ఆ మాట చదువు బాబు. సర్వశక్తుడు నాకు అన్న మాట కంటే చదువు 20. ఆమె 19, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ అని ఉంది కదా, ఊరు వారందరూ అని ఉందా, కొందరని ఉందా అంటే అంత ప్రేమగల కుటుంబం. ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు గూడు వచ్చి, ఎలాగొచ్చారండి? గుంపు గూడు వచ్చి ఏమంటున్నారంటే గుంపు గూడు వచ్చి ఆమె నయోమి కదా, ఏమంటున్నారు? నయోమి కదా, నయోమేనా? చూడండి పిరియలరా, అంటే మార్పు చెందిన మార్పు వచ్చింది ఆమె ఎప్పుడైతే ప్రభులో నుంచి నువ్వు తొలగిపోతావో నీ జీవితంలో మార్పులు వస్తాయి. అమ్మా, దేవునికి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోయావో నీ జీవితంలో అంటే సాతానుడు పెనేసుకుని ఉంటాడంతే, గోడపుటాని అయిపోతాడు. నీ ముఖంలో ఉన్న కళలు మార్చేస్తాడు. అందుకనే అంటాడు యేసుప్రభు అంటాడు యోహాను సువార్తలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుళ్ళకి వచ్చాక మనం ఎప్పుడైతే దేవునికి ఏర్పడిపోయామో నీ యొక్క జీవితమే పతనం అయిపోతుంది. ప్రభువును ఇది ఒక మనకే దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగాలి. అది ఈ విషయములను బట్టి దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగటానికి ఇది మన కోసం ఈ రూతు గ్రంథాన్ని మన కోసం రాసించాడు. ఆమె గుర్తుపడుతున్నారు. ఏమంటున్నారు? నయోమి, నయోమి కాదా? అబ్బే నయోమి అని కొందరు, ఆమె నయోమి కాదా అంటుంటే అక్కడ అంటున్నారు చూడండి, నయోమి కాదా అని అనుకుని చూడగా ఆమె స్వరం ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనొద్దు అయ్యా. అమ్మా, మీకు అందరికీ వందనాలు. సర్వశక్తుడు నాకేం కలగజేశాడు? ప్రియులారా, మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, మన ఇంట్లో ఏదైనా ప్రమాదం పొంచుకున్నప్పుడు అది మనం గుర్తించాలి. ఇది మనం చేసిన తప్పును బట్టి దేవుడు మనకి ఇది కలగజేశాడని. ఈవిడేమంటుంది? సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేశాడు అంటుందంటే దాన్ని అర్థం చేసుకోవాలి. బెత్లెహేము నుండి ఇక్కడ నుండి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు ఈ దుఃఖం కలిగింది, నాకు ఈ బాధ కలిగింది, నాకు నెమ్మది లేకుండా చేశాడు దేవుడు, దేవునికి దూరం అయిపోయాను, నాదే పొరపాటు అని ఒప్పుకుంటుంది అంతే. మనం ఏం చేస్తామంటే ఏదైనా మనం అంటే దేవుడు చంపడానికి పంపడు కానీ పరీక్షించడానికి, పరిశోధించడానికి కొన్ని సమయాల్లో దేవునికి దూరం అయిపోయినప్పుడు మనకి ఏదో వ్యాధి పంపుతాడు, ఏదో నెమ్మది లేకుండా చేస్తాడు. అప్పుడు మన లోట్లు ఏంటో చూసుకుంటే సరిపోతుంది.
నోటిని సర్ది చేసుకుంటే వేదాంతుడు బట్టి బయలుకి వెళ్ళిపోతుంది. ఈవిడ అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అంటే, యోధా బెత్లెహేములో ఉన్నప్పుడు నీదేంటి మధురం, దేవుని నుంచి దూరం అయిపోతే జీవితం ఏంటి చేదు అనుభవానికి వెళ్ళిపోయింది నీ జీవితం. దేవునిలోంచి తొలగిపోతే చేదు అనుభవం. మారా అంటే నీ జీవితం దేవునికి దూరం అయిపోయావు, దేవునితో నీకు సంబంధం లేదు, దేవుడు నీకు విరోధం అయిపోయాడు అంతే. నువ్వు దేవుల్లో ఉన్న చోపే నువ్వు మధురం, నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, వ్యాపిస్తావు. దేవునికి దూరం అయిపోయావంటే ఇప్పుడు ఓ మాట చదువు బాబు, ఎస్సీ గ్రంథము ఓ శ్రేష్టమైన మాట. ఐదవ అధ్యాయము మాటలు చూడు. బైబిల్ ఉన్నవారు అందరు చూసి చదవండి. 5వ అధ్యాయము 2 చదువు బాబు. రాళ్ళు ఏరాడా, రాళ్ళు వేరి త్రవ్వి రాళ్ళుని వేరి అందులో శ్రేష్ఠ ఈ మాట గమనించాలి. ఏం తీగంటది? శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను, దాని మధ్యన బురుజు ఒకటే వేయించి ద్రాక్ష పండ్లు పల్లింపవాలనని ఎదురు చూచుచుండేను. ఇదో చూడండి, గాని అన్ని వేరాడు, శ్రేష్టమైన తీగనేసాడు. పళ్ళు చక్కగా పళ్ళు ఏరుకుందామని ఫలింప చూసినప్పటికీ కానీ అది కారు ద్రాక్షలు కాసేను. అమ్మా ప్రభు అంటాడు, నేను వచ్చేటప్పటికి విశ్వాసులను కనుగొందునా అన్నాడు. నేను వచ్చి విశ్వాసులను కనుగొందునా అన్నాడు. ద్రాక్షాతి ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో మాట అన్నాడు, దేవుడు నరులను యథార్థంగానే పుట్టించాడు, కానీ వారు ఈ విధమైన తంత్రములు కల్పించి పాడైపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఒకటే రాళ్ళేరాడు, శుభ్రంగా శతారం అంతా తీసాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగని నాటాడు. ఏమండి, కల్మషము లేని ద్రాక్ష తీగని నాటితే ఆ యజమానుడు ఆ పంట వచ్చేటప్పుడు ఫలించే ఆ పళ్ళు తిందామని చూసి ఆశిస్తే ఏం కాసిని? కారు ద్రాక్షలు కాసిని. అమ్మా కారు ద్రాక్ష. దేవుడు ఆయన నా బిడ్డలు వస్తున్నారు, నా రాజ్యానికి వస్తున్నారని చూసేటప్పటికి మనం ఎలాగుంటున్నాం? కారు ద్రాక్షలాగా ఉంటున్నామా? మారాలాగా మారిపోతున్నామా మన జీవితాలు? అమ్మా శ్రేష్టమైన వాక్య సత్యాన్ని మనకిస్తున్నాడు, శ్రేష్టమైన మందిరాలు మనకిస్తున్నాడు, శ్రేష్టమైన సేవకులు మనకిస్తున్నాడు, చక్కని ఉపదేశాలు దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎక్కడ ఎక్కడ అనేకమైన సేవకుల ద్వారా శ్రేష్టమైన ద్రాక్ష తీగని. కానీ మనం ఏం కాస్తున్నామండి? కారు ద్రాక్ష. ఆయన అన్నాడు చూడండి, 4 చదువు బాబు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? కారణం ఏంటి? అది ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఇలా చూడండి, చాలు ఆలోచించాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, రొట్టె విరుతున్నాను, పాపం చేస్తున్నానేంటి? బూతులాడుతున్నానేంటి? అబద్ధాలాడుతున్నానేంటి? మోసాలు చేస్తున్నానేంటి? అన్యాయాలు చేస్తున్నానేంటి? ఆలోచించము. కారు ద్రాక్షాలు కాయటానికి కారణమేంటో ఆలోచించే.
బాప్తిసం తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాను, శ్రేష్టంగా సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడు కారు ద్రాక్షాలు, దేవుని మందిరానికి రావట్లేదు, ఆరాధనకు దూరం అయిపోతున్నాం, స్తుతి కూటాలకు రావట్లేదు, సువార్త కూటాలకు రావట్లేదు. కారణం ఏంటి? ఆలోచించండి. ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షాలు కాసినాయి అంట అమ్మ. కానీ ఈమెమంటుందో తెలుసా? అమ్మ, నన్ను సోతాకు వచ్చారు, మీకు అందరికీ వందనాలు, నన్ను నయ్యోమ అనకండి అమ్మ, నన్ను నయ్యోమ అనకండి. ఎందుకో తెలుసా? అయోగ్యతను నేను పోగొట్టుకున్నాను, కోల్పోయాను, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, నా కుటుంబాన్ని నష్టంలోనికి దించుకుపోయాను, మీరందరినీ విడిచిపెట్టాను, దేవుని విడిచిపెట్టేశాను, సహవాసాన్ని ఎడగొట్టుకున్నాను, ప్రార్థనలు మానుకున్నాను, రొట్టు విరిసే కూటాలను మానుకున్నాను, ఏదో సంపాదిద్దామని వెళ్ళాను. నా జీవితానికి నా దేవుడే నాకు దుఃఖం కలగజేశాడు. కాబట్టి నన్ను నయోమి అనొద్దు. ఆ మాటకే యోగ్యురాలు కాదు నేను. మారానండి, నన్ను మారానండి, సరిపోతాను దానికి, సరిగ్గా సరిపోతాను దానికి. నేను ఇప్పుడు మారానండి. ప్రియులారా, నీ చేతి జీవితాన్ని మార్చిన దేవుడు మధురంగా మార్చాడు. ఏమండి? మధురంగా మార్చిన దేవుడు. చేదు అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాం. అమ్మా బాబు, చేదు అనుభవం అంటే అర్థమైంది కదండి. లోక విషయాల్లో తలదూర్చకూడదు. లోకాల్లో ఎన్నో లక్షలు ఉంటాయి, మనకు అనవసరం. ప్రభువే చెప్తున్నాడు, చేతే చాలు. ఎన్నో ఉంటాయి, మనకి ఎందుకండి? సంతలోకి వెళ్తాం, ఎన్నో ఉంటాయి, అన్ని కొనేస్తామా? మనకి ఏది ఇష్టమో అది తెచ్చుకుంటాం ఏంటి. కాబట్టి లోకంలో ఉన్నాం, ఎన్నో ఉంటాయి, అన్నిటికి మనం తల దూర్చకూడదు. ఎవరో నిన్ను ఏదన్నారో తల ఉంచుకొని వచ్చేయలేదా? మనకు నష్టం ఏంటి? కాబట్టి నా ప్రియులారా, మారా అనుభవంలోనికి వచ్చింది. మధురమైన జీవితాన్ని తన చేతుల ద్వారా ఎలా తీసుకొచ్చింది? మారా అనుభవంలోనికి తీసుకొచ్చింది. ప్రియులారా, ఆమె దేవుడు మనల్ని శ్రేష్టమైన ఆ తీగలుగా మనల్ని నాటాడు. ఆయన అన్నాడు, మత్తయి సువార్త చూడు బాబు, అలా తీగానే వచ్చింది దేవుని కృపను బట్టి. 15వ అధ్యాయం 13 చదువు. మత్తయి సువార్తలో, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని, ఇలా చూడండి, పరలోకమందున్న నా తండ్రి నాటని మొక్కలు ఉన్నాయి. కొన్ని సంఘంలో నాటని మొక్కలు ఉంటాయి. ఇప్పుడు లోకంలో ఇప్పుడు కొబ్బరి మొక్క ఎవరు నాటాం? మనమే. జామ చెట్టు ఎవరు నాటుకున్నాం? మనమే. ద్రాక్ష తీగలు ఎవరు వేసుకున్నాం? మనమే. మామిడి చెట్లు మనం వేసుకున్నాం, మనమే. తుమ్మ చెట్లు ఎవరు వేశారు? ఏమండి? అవి ఏంటి గీసుకుంటాయి. పల్లేరు చెట్లు ఎవరు వేశారు? ఏమండి? ఎన్ని ఎవరు వేశారు? వాటికి అయ్యే మొలుస్తాయి. నా తండ్రి నాటన మొక్కలు ఉన్నాయి. చూడు, చదువు. నా తండ్రి నాటన ప్రతి మొక్కను పెళ్ళగింపబడును అన్నాడంతే. ప్రియులారా, ఒకవేళ ఆయన నాటన మొక్కలు ఉన్నావంటే ఏంటో తెలుసండి? నువ్వెన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఉండి వెళ్ళిపోతున్నావంటే ఆయన నిన్ను నాటలేదు. ఆయన నిన్ను నాటలేదు. నా తండ్రి నాటిన మొక్కనే పెళ్ళగింపబడును, తీసేస్తాడంతే, మొక్కను తీసేస్తాడు. ఇప్పుడు ద్రాక్ష తీగేసినప్పుడు ఏం చేశాడు? త్రవ్వి చెత్త చెడారము రాళ్ళు అంటే ఏం చేశాడని తీసి పారేసాడంతే. నాటన మొక్కని తీసి పారేస్తాడు ఆయన. అయితే మనం ఏం చేయాలి? భయంతో, ప్రభా నీ బిడ్డను ఆయన నా కొరకు చనిపోయావు ప్రభా, మానవుణ్ణి ఎన్ని రోజులు ఉంటానో తేలదు, నా బతుకు నా కాలగతులన్నీ నీ చేతిలో ఉన్నాయి, నువ్వు ఎప్పుడు నన్ను పిలుతావో నాకు తెలియదు, నీ వస్తువు నన్ను చేసుకో, ఇదిగో ప్రభా రక్షణలోనికి నడిపించు, బాప్తీసం తీసుకొని నీ బిడ్డగా నన్ను అంగీకరించిన ఆయనని తీర్మానం చేసుకుంటే సరిపో. అప్పుడు ఆయన సన్నిధిలో నాటబడతాం.
అర్థమైందండి? చూడండి, అదే చదువు బాబు. ఇంకొక మాట, కీర్తనలు 92:13 ఆ మాట కూడా చదివితే నేను కొంచెం ముందుకెళ్తాను. 92:13. ఇది కలిసి ఉండే. అక్కడ నాటబడిన మొక్క అన్నాడు. ఏమండి? అక్కడ నాటబడిన మొక్కన పెళ్ళగింతునన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకొని భయభక్తులతో దేవుని సన్నిధిలో నాటబడతారో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో అద్ది. నాటబడితే, దేవుని చేత నాటబడితే వర్ధిల్తావు. దేవుని చేత నాటబడకోకుండా సంఘాల్లోకి వచ్చి పెత్తనాలు చేసి ఎప్పుడు అలాగే ఉండి వెళ్ళిపోయి వచ్చి మార్పు చెందకుండా ఉంటే పెళ్ళిగింపబడతావు. ఒకవేళ మనసు మార్చుకొని రూతులాగా మనసు మార్చుకొని వస్తే వర్ధిల్తావు. అది అర్థమైందండి? అర్థమైంది కదా? అది నా సన్నిధిలో నాటబడిన మొక్క అన్నాడు, నా మందిరములో నాటబడిన వారు అన్నాడు. నాటబడిన వారిని దేవుడు పెళ్ళగింతాడు, నాటినబడిన వారిని వర్ధిల్ల చేస్తాడు. అయితే ఇక్కడ రూతు తీర్మానం చేసుకుందంటే దేవుల్లో నాటబడింది. ఎక్కడికి వచ్చింది? చదువుదాం, సమయం అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ నయోమి దేవుని ఒప్పుకుంది, కరెక్ట్గా ఒప్పుకుంది. నన్ను మారానండి, నన్ను మధురం అనొద్దు, నేను సమృద్ధి గల దానిగా వెళ్ళాను, కానీ నేను అక్కడ రిక్తురాలుగా తిరిగి వచ్చి నన్ను నయోమి అని పిలవద్దమ్మా. మీకు అందరికి వందనాలు. నన్ను దేవుడు చాలా విరోధంగా సాక్ష్యం పలికాడు, నన్ను చాలా బాధపడిచాడు దేవుడు నన్ను. నేను స్పష్టంగా, ఎందుకంటే అది నాకు అర్థమైపోతుంది అన్నాడు. దావీదు కూడా ఏమన్నాడు తెలుసా? నా అతిక్రమలు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం నా కళ్ళ ఎదురు, నేను చేసిన పాపం నాకు తెలిసింది అన్నాడు. అర్థమైందండి? తెలిసిన పాపం దాచుకుంటే వర్ధిల్లను, ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాం. ఇప్పుడు వీడు ఒప్పుకుంది. అయితే ఇప్పుడు రూతమ్మ ఎక్కడికి వచ్చింది? ఇక్కడ ఇంకా చాలా సబ్జెక్ట్ అండి, ఇది చాలా సబ్జెక్ట్, కథలది ఇది ముందుకు వెళ్దాం. కానీ నేను అక్కడక్కడ మాట చెప్తున్నాను, అవసరమైతే మళ్ళీ ఒక టైంలో మళ్ళీ దీన్ని 3 భాగాలుగా విభజిస్తాను. చూడండి, అంటే అక్కడక్కడ చెప్తున్నాను. 2వ అధ్యాయము 11లో బోయజు మాట అంటున్నాడు రూతుని. ఏమంటున్నాడు చదువు బాబు కొంచెం గట్టిగా. నీవు నీ తల్లిదండ్రులను వినాలి. రూతుని బోయజు అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు వెరగని జనము వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఎక్కడికి వచ్చిందండి? ఎవరి ద్వారాగా వచ్చింది? ఎవరి ద్వారాగా వచ్చింది? నయోమి ద్వారాగా వచ్చింది. దీని ఇప్పుడు అంటే దేవుని చిత్తం అయితే తర్వాత వివరిస్తాను. రూతు మోయాబు దేశానికి చెందింది. మోయాబు అనగా లోకస్తురాలు, లోకానికి మనం పోల్చుకుందాం. నయోమి అంటే మధురము, సంఘానికి పోల్చుకుందాం. అంటే స్త్రీ కాబట్టి సంఘం అంటే వధువు, సంఘం అంటే వధువు. బోయజుని ప్రభువుకి పోల్చుకుందాం 3 భాగాలుగా. విశ్వాసగా రూతు, సంఘానగా నయోమి, ప్రభువుగా బోయజ్. ఇప్పుడు సంఘం నడిపించాలి, లోకస్తుల్ని సంఘానికి నడిపించాలి. సంఘం అందరికీ ఉంది బాధ్యత. సంఘంలో ఎవరైతే నాటబడ్డారో వారందరూ ఫలాలు ఇవ్వాలి, ఫలాలను పంచాలి. సేవకులే కాదు, బాధ్యత అందరికీ ఉంది. నీవు ఫలించిన ఫలాన్ని ఇతరులకు పంచాలి.
కాబట్టి ఇక్కడ రూతు మోయాబు దేశం నుంచి వచ్చింది, మారు మనసు పొందింది, అంటే రక్షించబడింది, తీర్మానం చేసుకుంది, సంఘానికి చేర్చబడింది, ప్రభు రెక్కల కిందకి సురక్షితంగా ఉండటానికే వచ్చింది. అమ్మా, రూతు మోయాబు స్త్రీ, లోకస్తురాలు. మనమందరము లోకస్తులం, మనం అన్య జనాంగానికి చెందిన వాళ్ళు. దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యం విని మార్పు చెంది బాప్తిసం తీసుకొని సంఘానికి చేర్చబడ్డాం. ఇప్పుడు ఎవరి సన్నిధికి చేర్చబడ్డాం? ఆయన రెక్కల కిందకు వచ్చాం. మనం ఇప్పుడు ఎవరి కిందకు వచ్చాం? ఆయన రెక్కల కిందకు వచ్చాం. కానీ ఆయన రెక్కల కింద ఎలాగుండాలో తెలిసే మనం ఇక్కడ సురక్షితంగా ఉండాలి, అది కదలకుండా. అది మనం ఆయన రెక్కల కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ సాతాను రెక్కల కిందకి వెళ్తే ప్రమాదం. అర్థమైందండి? ఇశ్రాయేలీయులు దేవుని రెక్కల కిందకు వచ్చి మళ్ళీ సాతాను రెక్కలకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంహరింపబడిరి అని రాయబడింది. మీరు గమనించారో లేదు? సర్పాల ద్వారా, మాంసముల ద్వారా, ఏమండి కామందుల ద్వారా, కామ వికారాల ద్వారా చంపబడ్డారు. కానీ రూతు ఎక్కడికి వచ్చిందంటే చూడండి, యోధా బెత్లెహేముకు వచ్చింది. అంటే దేవుని సన్నిధికి వచ్చింది. అంటే దేవుని సన్నిధిలో ఆయన రెక్కల క్రిందకే వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టింది? ఇలా చూడండి, నీ తల్లిని, నీ తండ్రిని, నీ జన్మభూమిని విడిచి. ప్రియులారా, పౌలు గారు మాట అంటాడు, వెనక ఉన్నవి మరచి. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశాన్ని మళ్ళీ మర్చిపోయారు. వాళ్ళ మర్చిపోతలేదు. మర్చిపోలేనప్పుడల్లా నష్టం జరుగుతుంది వాళ్ళకి. మాసం కావాలి, మర్చిపోతలేదు, నష్టం జరిగింది. మాకు అది కావాలంటున్నారు సర్పాల ద్వారా. ఇలా రకరకాలుగా మర్చిపోతే క్షేమం. నువ్వు దేనైతే విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చావు దాన్ని మర్చిపో. దాని దగ్గరికి వెళ్ళక కుక్కలాగా, కుక్క తన వాంతికి తిరిగినట్టు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, మళ్ళీ మర్చిపో. నువ్వు ఏదైతే విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చావు, నీకు ఏదైతే బాగు చేశాడో, దేవుడు నీకు ఏది మేలు చేశాడో ఆ మేలు బట్టి వచ్చావు. మళ్ళీ అక్కడికి వెళ్ళకు పందిలాగా. కడగబడిన పంది మరలా బుర్రలతో దొల్లినట్లుగా దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. అప్పుడు బోయజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తానన్నాడు. ఏంటో తెలుసా బహుమానం? ఎందుకంటే నేను మరలా వివరిస్తాను. ఎందుకంటే ఈమె పొలంకి వెళ్ళింది, పనుల మధ్య పరగవేరింది. పొలం అంటే ఏంటో, పనులంటే ఏంటో, పరగంటే ఏంటో ఇవన్నీ వివరిస్తాను. ఇదే నా అంశం. ప్రార్థన చేస్తున్నాను రోజు దీని కొరకు. పనులంటే ఏంటో, పనులంటే ఎవరో దాన్ని, పరగంటే ఏంటో దాన్ని, ఇలాగా దేవుని యొక్క కృపను బట్టి మీకు ఆమె రక్షణ పొంది ఎక్కడికి చేరుందన్న మాట మీకు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళిందో మీకు చెప్తున్నాను. ఆమె మోయాబు దేశం తీర్మానం చేసుకుంది. ఆయన రెక్కల కిందకు వచ్చేటప్పటికి ఏం చేసుకుంది? దేవుని సన్నిధికి మనం ఎలాగొచ్చేస్తామంటే డైరెక్టర్గా వచ్చేస్తాం. తీర్మానం ఉండదు అమ్మా, బాప్తిసం ఉండదు. దేవుని సన్నిధి ఫ్రీగా వచ్చేసి ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆమె అలా రాలేదు. ఎలాగొచ్చింది? ఆమె ప్రమాణం చేసింది. నీ జనం అందే, నా జనం అందే, నీ దేవుడే నా దేవుడు అందే. తన జన్మభూమిని విడిచిపెట్టేసింది. తన రెక్కల కింద వాళ్ళ బంధువుల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టేసింది. నీవు మృతి పొందిన కాడ నేను మృతి పొందుతాను, నిన్ను నన్ను వేరపరిస్థితి మారణమే తప్ప అందే. అప్పుడు బోయేజ్ అన్నాడు, అమ్మ, నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జన్మనొద్దకు వచ్చితివి. ప్రియులారా, మీరు గమనించండి. మాకు ఇదివరకు మన సంఘమే మనకు తెలుసు. ఇవాళ 66 సంఘాలు మన సంఘం అంటే గుర్తించింది. అర్థమైందండి?
66 సంఘాలు కూడా మన సంఘాన్ని గుర్తించింది. మొన్న మోషే సభలో ప్రార్థన చేయడానికి గుర్తించారు. నిన్న విజయకుమార్ గారు ప్రార్థన చేయడానికి గుర్తించారు. నేను సభలో నడిపించాను. ఏమంటే ఎంత ఆదీక్షత అది! సభల్లో ఒక అధ్యక్షుడిగా ఉండి నడిపించడం అంటే మాటలండి. నిన్ను గనులు ఎద్ద కూర్చోబెడతానన్నాడు. ఏమంటే గేదెలు కాసుకుండేవాడిని, నేను దోణలు కాసుకుండేవాడిని. సల్ది బొమ్మ పట్టుకుని క్యారేజీ పట్టుకుని వెళ్ళి గేదెలు కాసుకుని వచ్చి సరైన బట్టల వసతులు లేక నాన్న తిప్పలు పడిన నన్ను ఈరోజు సేవకుల మధ్య కూర్చోబెట్టే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్తే, ఏమండి నేను మరలా మారా జీవితానికి మారితే ఎలాగుంటుంది? కారు ద్రాక్షలాగా కాతే ఎలాగుంటుంది? దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు కారు ద్రాక్షలాగా ఉంటే నీ జీవితం పతనం, నరకానికే. ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస వ్యర్థం. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? కార్య ఆరంభము కంటే కార్యంతము మేలు అన్నాడు. ఆరంభంలో నువ్వు ఎలాగున్నావు అది పక్కన పెట్టి ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నావా లేదా? నీ ప్రార్థన జీవితం నువ్వు చదువుకుంటూ నీ ప్రభులో ఎలాగ మిసులుకుంటున్నావో, కార్య ఆరంభంలో మోయాబు దేశంలో ఎలాగుందో ఆవిడకి అనవసరం, అంతములో ఎలాగుందో చూడండి. ఆయన రెక్కల కిందకు వచ్చింది. రెండోదిగా నేను ముగింతాను అంటే పని చెప్పుకొని వెళ్ళిపోతాను. దేవుని చేతి దాన్ని వివరిస్తాను తర్వాత. అయితే రెక్కల కిందకు వచ్చింది. తర్వాత ఇక్కడ బోయేజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బోయేజు ఏం చేశాడు? 13 చదువు బాబు. అంటే అక్కడక్కడ చెప్తున్నాడు అంతే, టైం లేదు. చదువు బాబు, 4:13 చదువు. కాబట్టి బోయోజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని. అమ్మా అంటే నేను వరుసగా వెళ్ళాలి రూలుగా. మరి కొంత సమయం రామారావు గారు తీసుకున్నారు కాబట్టి నేను దాన్ని కుదిస్తున్నాను అన్నమాట. నేను సమయానికి మీకు ఇచ్చేయాలి కదా. అయితే ఇక్కడ బోయేజు రూతును పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇదేంటి? బోయేజు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు కదా, మరి రూతును పెళ్లి చేసుకున్నాడు ఏంటి అంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. రేపు ప్రకటన గ్రంథంలో ఏముందో తెలిసి 21 అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 21 చదువు బాబు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉన్నది, ఆయన వారితో ఏం చేస్తాడో కాపురముండును. చూసారండి? రేపొద్దున్న మనం అందరం ఇప్పుడు సంఘము అంటే వధువు సంఘం అంటే స్త్రీ. మీరు గమనించండి, సంఘం అంటే ఏంటి అంటే వధువు. ఇది సంఘం అంటే వధువు. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు. మనం అందరం కూడా స్త్రీలమే. ఒక రకంగా చెప్పాలంటే వధువు సంఘం, స్త్రీ సమాజం. రేపొద్దున పెండ్లి కుమారుడు రానబోతున్నాడు మనతో కాపురం చేయటానికి. అమ్మా నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయనతో నువ్వు కాపురం చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియులారా, ఈ భూ సంబంధమైన కాపురం వేరు, పర సంబంధమైన కాపురం వేరు. అక్కడ ప్రియులారా మహిమా శరీరం. అక్కడ ఏ శరీరం అండి? మహిమ శరీరముతో కాపురము చేస్తాం. ఇక్కడ ఏమండి? లోక సంబంధమైన పాప శరీరముతో కాపురాలు, కామందులతో కాపురాలు. కానీ అక్కడ ఏమండి? పుట్టుక లేదు, సాగు లేదు. దేవుడు వారితో కాపురం, వారితో ఉంటాడు ఎప్పుడు కూడా. అదనమాట వారితో ఉండమంటే వారితో కాపురము చేస్తాడు. కాబట్టి బోయేజు ఏం చేశాడండి? రూతుని పెళ్లి చేసుకుంటే కుమారుడు కన్నాడు కదండి. కుమారుడు కన్న తర్వాత నయోమికి ఏమొచ్చిందండి? బలం వచ్చింది.
నయోమికి బలం వచ్చేసింది. దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఇచ్చాడు అని ఆనందం పడిపోయింది. అప్పుడు చూడండి, నేను ముగిస్తున్నాను. 18 చదువు బాబు. 4:18 రూతు గ్రంథము 4:18లో ఇక్కడ వంశావళి. రాము అమినాదాబుని కనేను, అమినాదాబు ఇలా చూడండి, బోయేజు ఓబేదును కనేను. ఎవరి ద్వారాగా? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువు బాబు. నయస్సు సల్మానును కనేను, సల్మాను రహాబు యందు బోయోజు. అంటే రహాబు ఎవరండి రహాబు? ఏష్య. అంటే అవి ఏసి చేసిందో లేదో కానీ రహాబుని వేష్య అంటారు. కానీ చూడండి ప్రియులారా, ఇక్కడ తామారు ఎవరిని కందే? ఏమండి, యోధా ద్వారా తామారు పెరోషుని కందే. పెరేషు రహాబుని ఏష్య ద్వారా సల్మానుని కందే. సల్మాను ప్రియులారా చూడండి, రహాబు బోయోజుని కందే. బోయోజు రూతు ద్వారా చూడండి ప్రియులారా, రూతు ఎక్కడికి వెళ్ళింది చూడండి, క్రీస్తు వంశాలకు వెళ్ళింది. మోయాబు దేశంలో నుంచి ఏమండి రూతు ద్వారా సంఘం ద్వారా బయటకు వచ్చింది, తీర్మానం చేసుకుంది, మార్పు చెందింది, రక్షణ పొందింది, సంఘానికి చేర్చబడింది, ఆయన రెక్కల కిందకు వచ్చింది. ఏమండి, ఆయన రెక్కల కిందకు వచ్చింది, ఒక మంచి సాక్ష్యం పొందింది, దేవునితో క్రీస్తుతో సన్నిహితంగా ఆయనతో ఉంది, నీ భార్యగా ఆయనతో కాపురము చేసింది, ఆయనతో ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పరలోక రాజ్యానికి చేర్చబడింది. క్రీస్తు వంశం నీదేం వంశం అంటే ఏం వంశం అండి? మనది ఏం వంశం అండి? క్రీస్తు వంశానికి చేర్చబడిన వారుగా ఉండాలి. ఎవరు చేరతారో తెలుసా? మార్పు చెంది రూతులాగా మోయాబు దేశం లోకంలోంచి సంఘానికి వచ్చింది. ఏమండి, సంఘంలో బలపడింది, క్రీస్తును గుర్తించింది. క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి చేర్చబడింది. అర్థమైందా? ఇంకా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఎవరైనా తర్వాత దేవుని చిత్తమైతే మరలా ఇస్తాను. ఇప్పుడు మీకు ఊరికనే ఆమె యొక్క అంటే నయోమిది ఇంకా ఉంది. ఆమె మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, మన ఇష్టమైన జీవితం జీవించాం, సువార్త చెప్పగా మార్పు చెందాం, సంఘానికి చేర్చబడ్డాం, క్రీస్తుతో మన జీవితాన్ని కొనసాగాం. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా. ఈ మాట మనకు అవసరం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరో చేరలేరు. ఏ నామము ద్వారా, ఎవరి ద్వారా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే కుదరదు. క్రీస్తుతో మన సన్నిహితం ఉండాలి, క్రీస్తు సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు లోకంలో నుంచి సంఘానికి చేర్చబడింది, బోయేజుతో సంబంధం కలిగి ఉంది, బోయేజుతో తన జీవితాన్ని కొనసాగించింది, పరలోక రాజ్యానికి చేర్చబడింది. అమ్మా, మరి వెనక్కి తిరగలేదు. పాపాన కానీ, తన తండ్రిని చూద్దాను కానీ, తన తల్లి చూస్తాను కానీ, తన జన్మభూమిని చూస్తాను కానీ ఎప్పుడు కూడా ఆ మనస్సు ఆవిడికి రాలేదు. విడిచినది మరలా వెనక తిరగలేదు, ప్రభులో కొనసాగించింది, క్రీస్తు వంశాలకి చేర్చబడింది. అట్టి భాగ్యము మనందరికి ఉండాలని నేను ప్రభుపేట హెచ్చరించి ముగిస్తున్నాను.